ప్రాణాన్నే పెట్టిన దేవుడు నిన్నెలా వదిలేస్తాడు కదా? నీ కోసం ఆయన తన ప్రాణాన్నే పెట్టాడే. నువ్వు దేవుడికి దూరం అయితే నిన్ను చూస్తూ దేవుడు వదిలేస్తాడా? ఆ యొక్క సంసోను జీవితాన్ని మనం చూసినట్లయితే, సంసోను చివరిలో ఆ యొక్క ఫిలిస్తీన్ల చేతికి దొరికిపోతాడు. ఆ ఫిలిస్తీన్లు ఏమనుకుంటారు అంటే, మనల్ని ఎవరైతే హింసించారో, మనల్ని ఎవరైతే ఎక్కువగా అపహాసం చేశారో, మన యొక్క ప్రజల్ని ఎక్కువగా ఎవరైతే చంపారో వారిని మన చేతికి మన దేవుడు, మన దేవత అప్పగించేసిందని ఆ ఫిలిస్తీన్లందరూ ఎంతగానో సంతోషిస్తారు, సంతోష గానాలు చేస్తారు. అప్పటికే సంసోను ఎక్కడున్నారండి? బందీ గృహంలో ఉన్నారు. అప్పటికే సంసోను బందీ గృహంలో ఉన్నారు. ఆ బందీ గృహంలో ఉన్నప్పుడు మేమందరం అతన్ని మధ్యలో నిలబెట్టండి, మేమందరం అతన్ని చూసి అపహాసం చేయాలి, అందరం మేము ఎగతాళి చేయాలన్నప్పుడు ఆ యొక్క ఖైదులు వెళ్లి బందీ గృహంలో ఉన్న ఆ యొక్క భటులు వెళ్లి బందీ గృహంలో ఉన్న సంసోన్ని తీసుకొస్తారు. ఆ యొక్క భటులతో సంసోను చెప్తారు, నేను ఇక్కడ నిలబడలేకపోతున్నాను, ఏదైతే ఆధారంగా ఉందో దాని దగ్గరికి తీసుకెళ్లి నన్ను నిలబెట్టండి అని చెప్పినప్పుడు రెండు చేతులు ఏదైతే ఆ యొక్క దేవతా ఆ యొక్క మందిరంలో నిలబెట్టారు, ఆధారమైన రెండు పోల్స్ మధ్యలో సంసోన్ని నిలబెడతారు. అప్పుడు అందరూ కూడా సంసోన్ని ఎగతాళి చేస్తారు, అందరూ కూడా సంసోన్ని నవ్వుతారు, ఎగతాళి చేస్తారు. అప్పుడు సంసోను ఒక ప్రార్థన చేస్తాడండి. ఒక మాటను మనం చదువుదాము. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 28వ వచనం. న్యాయాధిపతులు 16వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా రెండు కనుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్క మారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు మొరపెట్టి. నా రెండు కళ్ళు అప్పటికే పోయాయా? నా రెండు కన్నుల నిమిత్తం దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పగానే దేవుడు సంసోన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల మరలా ఆయనకి పోయిన శక్తిని దేవుడు అనుగ్రహించి జ్ఞాపకం చేసుకోనడం వల్ల అక్కడ ఆల్రెడీ ఫిలిస్తీన్లు 3000 మందికి పైగా అక్కడ ఉన్నారు. ఆ యొక్క మందిరంలో అందరూ కూడా ఉన్నారు. 3000 మందికి పైగా అక్కడ గ్యాదర్ అయిపోయారు. ఉన్నప్పుడు ఆ యొక్క ఒకేసారి తన శక్తితో ఆ యొక్క మందిరంలో ఉన్న తన శక్తితో లాగినప్పుడు ఆ మందిరం అంతా ఆ ఫిలిస్తీన్ల మీద పడిపోయి అక్కడ ఉన్నవారు చనిపోయారు. తన జీవిత కాలంలో చనిపోయిన వారందరికంటే తను చనిపోయేటప్పుడు ఆ యొక్క శత్రువులు చంపిన వారి లెక్క ఎంతో ఎక్కువ అని బైబిల్లో ఉంటుంది కదా. నీ కోసం నా కోసం తన ప్రాణాన్నే ఇచ్చిన దేవుడు, నా కోసం తన ప్రాణాన్ని ప్రాణంగా ఇచ్చిన దేవుడు మనల్ని ఎలా మర్చిపోతాడండి? నువ్వు ఎందుకు దేవుణ్ణి వదిలేసి ఉంటున్నావు? నువ్వు ఎందుకు దేవుడికి దూరం అయిపోయి ఉంటున్నావు? అయ్యో, దేవుడే మనల్ని వదులుకోలేదు. ఎన్నో కారణాల వల్ల, కొన్ని పరిస్థితుల వల్ల మనకి తెలియకుండానే దేవుడికి దూరం అయిపోతాం. కొన్ని స్థితిగతుల వల్ల మనకి తెలియకుండానే దేవుడికి దూరం అయిపోతాం. కానీ ఎప్పటికైనా మనకి దేవుడికి దూరం అయిపోయినా మనం ఒక్క విషయం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలండి. ఏంటో తెలుసా? మనకి దేవుడు అవసరమా? దేవుడికి మనం అవసరం లేదు, మనకి దేవుడు అవసరం. మరొకసారి చెప్తానండి, దేవుడికి మనం అవసరం లేదు, కానీ మనకి దేవుడు అవసరం. కానీ మనం ఎలా ప్రవర్తిస్తామో తెలుసా? ఆయనకి నా వల్ల అవసరం ఉంది, నాకు అవసరం లేదు అన్నట్టుగా మన జీవితాలు ప్రవర్తిస్తాం. నువ్వు నేను ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆయనే మన జీవితాన్ని ఆశీర్వదించకపోతే, ఆయనే మనల్ని కాపాడకపోతే, ఆయనే మన జీవితంలో లేకపోతే, నువ్వు ప్రార్థించకపోయినా, నువ్వు దేవుడి వైపు తిరగకపోయినా, నువ్వు దేవుణ్ణి చూడకపోయినా, దేవుని సన్నిధిని అనుభవించకపోయినా, ప్రతిరోజు వాక్యాన్ని చదవకుండా ప్రార్థన చేయకుండా ఉన్నా కూడా, కొన్ని రోజుల నుంచి దేవుడికి దూరం అయిపోయినా నీకు తెలియకుండా నిన్ను కాపాడుతుంది ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. నువ్వు వెళ్తున్న ప్రయాణంలో, నువ్వు చేస్తున్న యొక్క ఉద్యోగంలో, నువ్వు ఉంటున్న కుటుంబ జీవితంలో నిన్ను కాపాడుతుంది ఎవరో తెలుసా? దేవుడు మాత్రమే. ఆ విషయాన్ని మనం మర్చిపోయి మనం జీవిస్తా ఉన్నాం. దేవుడు చెప్తున్నారు, నేనే నిన్ను వదులుకోలేదే, నువ్వు వదులుకోవాలి అన్న ఆలోచన తీసివేసి నా వైపు తిరుగు అని దేవుడు చెప్తున్నారు.
దేవుడు అవసరం. దేవుడికి మన అవసరం లేదు, కానీ ఆయన మన కోసం తన ప్రాణాన్నే పెట్టారు. ఆయన మన కోసం తన జీవితాన్ని ఉంచారు. అలాంటిది మనము దేవుడికి ఎలా దూరం అవుతాం? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు నిన్ను ఎలా వదిలేస్తాడు? కాబట్టి ఆయనకు నువ్వు దూరం అయిపోకూడదు, ఆయన నువ్వు దూరం చేసుకోకూడదు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. తోమా జీవితం ద్వారా అవిశ్వాసం నీకుందా? అవిశ్వాసం ఉందా? దేవుడి దగ్గర మాత్రమే నీకు జవాబు దొరుకుతుంది. కొన్ని పరిస్థితుల వల్ల, ఈ సమాజంలో ఉద్యోగం వల్ల, కొన్ని స్థితిగతుల వల్ల నువ్వు దేవుడు ఎవరో తెలియదు, నేను క్రైస్తవుని కాదు అని నువ్వు నోటితో ఒప్పుకున్నావేమో, ఆయన ఎవరో తెలియదని క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఎవరైతే నాకు తెలియదని ఆ యొక్క పేతురు చెప్పాడో, కానీ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత ఏ విధంగా అయితే పేతురు నిలబడ్డాడో ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. అంతేకాదు, దేవుడు నీ కోసం ప్రాణాన్నే ఇచ్చాడే, నువ్వు మర్చిపోకూడదు. సంసోను జీవితం ద్వారా దేవుడు నీతో మాట్లాడారు కదా, నువ్వు దేవుడికి దూరం అయిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి ప్రభా, ఎవరి కోసమైతే ఈ మాటను మాట్లాడుతున్నావో దేవా, ప్రభా, మేము ఎప్పుడు కూడా ఏ స్థితిలో కూడా నిన్ను దూరం చేసుకోవాలి, నువ్వు నీ బిడ్డగా నేను ఉండకూడదు, నా ఇష్టం వచ్చినట్లుగా నా జీవితాన్ని జీవించాలి అన్న ఆలోచన మా జీవితాల నుంచి తీసివేదేవా. నీ కృపతో నింపు దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీ గొప్ప కార్యాన్ని జరిగించు దేవా. నీ కృపా కాపుదల దయచేశారు శక్తిమంతురా, జ్ఞాపకం చేసుకోదేవా. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, నీ గొప్ప కార్యాన్ని మా జీవితంలో జరిగించుకోనండి. నీ నామాన్ని మహిమపరచుకోనండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో ప్రభా, దేవుడికి దూరమైపోయారో తండ్రి, ఒకప్పుడు నీ బిడ్డలు ప్రభా, ఒకప్పుడు వారు నీ పక్షంగా అనేక మందిని నీ వైపు తిప్పిన బిడ్డలు ప్రభా, కానీ ఎవరైతే నీ దూరమైపోయారో, ఎవరైతే ప్రభా సాతాను దూరం చేసిందో వారితో మాట్లాడండి దేవా. ఎలా ప్రభా తోమాతో మాట్లాడి ఎలాగైతే విశ్వాసాన్ని ఇచ్చావో ప్రభా, పేతురుతో మాట్లాడి ఎలా అయితే ధైర్యాన్ని ఇచ్చావో ప్రభా, ఎలా అయితే సంసోన్తో మాట్లాడి చివరి నిమిషంలో నా బిడ్డ అని నిరూపించుకున్నావో దేవా, మా అందరి జీవితాలు నీ వైపు త్రిప్పుతున్నామయ్యా తండ్రి. ఏ విషయంలో నీకు దూరం అయిపోయామో, ఏ విషయంలో నీకు ప్రార్థన చేయకుండా నిర్ణయాలు తీసుకున్నామో మమ్మల్ని క్షమించి మరలా నిలబెట్టండి దేవా. నీ కార్యం జరిగించుకోనండి సర్వశక్తిమంతుడా. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచండి అయ్యా. ఆశీర్వాదంతో నింపండి దేవా. నీ గొప్ప కార్యాన్ని జరిగించండి సర్వాధికారి. నీ కృపతో నింపండి దేవా. ప్రభా, సహాయమును దయచేయండి. ఇంకెప్పుడు కూడా తండ్రి మా జీవితాలు నీకు దూరం అవ్వకుండా నీలో నిలబడడానికి, నీలో అంటగట్టబడానికి సహాయం దయచేయండి. నీ గొప్ప కార్యాన్ని జరిగించి నువ్వే తోడేయండి, నడిపించి పరిశుద్ధాత్మదేవ నీ కృపా కాపుదల దయచేసి తండ్రి నీ నామాన్ని ఘనపరచుకొనగలరని ప్రభా, కేవలం నీ నామం మహిమపరచబడినందుకు వందనాలయ్యా. కేవలం నీ నామం మహిమపరచబడినందుకు వందనాలు. నువ్వే సహాయమును దయచేయండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు నా గురించి, ఈ కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి. దేవుడే మనల్ని వదులుకోనప్పుడు మనము ఆయన్ని వదిలేయాలన్న ఆలోచన కూడా మన జీవితంలో రాకూడదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.